ఫ్రెండ్స్, నేను మీ బాలుగాడు. జై జనసేన. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇందాక TV9 సంథింగ్ ఏదో ఒక టీవీ స్క్రోలింగ్ వస్తుంది ఇన్స్టాగ్రామ్లో. భీమవరంలో కొంతమంది నాయకులు వైసీపీలో కలిచారు, పవన్ కళ్యాణ్ గారికి భారీ దెబ్బ తీశారని. ఏమైంది దెబ్బ? ఇన్ని ఎంటుకల్లో స్నానం చేస్తున్నప్పుడు ఎన్నో ఎంటుకలు ఊడిపోతూ ఉంటాయి, దువ్వినప్పుడు ఎన్నో ఎంటుకలు ఊడిపోతాయి. చూడండి, కాకపోతే మీకు చూపిస్తాను. ఇగో కనపడుతుంది ఎంట్రుక నాది, ఇదిగో. అంతే, ఏమీ రాదు వాళ్ళ వల్ల, ఏమీ ఉపయోగం లేదు. ఆయనంట పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జనసేన పార్టీకి భారీ షాక్ తగిలింది. పలు వార్డులకు చెందినటువంటి జనసేన నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2014 నుంచి 2024 వరకు పవన్ కళ్యాణ్ సీఎం గారిని చేద్దామని చూశారంట. ఇలా తాగేసి ఎక్కడ పడిపోయి ఉంటారు, ఇప్పుడు లేచారు వీళ్ళు. ఆడెవడో అన్నాడు, ఆడు జనసేన నుంచి ఈ రోజు వెళ్ళిపోయాడు వైసీపీలోకి. ఆడు చెప్తున్నాడు, సారీ ఆయన 2014 నుంచి జనసేనలో తిరిగేట్లో అండి. పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేద్దామని గత 10 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ టీడీపీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు చెప్తున్నాడు, జగన్ గారు మన గురించి చాలా అభివృద్ధి పథకాలు పెట్టారు, రోడ్లు బాగా వేశారు, పేరు ఎంతో అభివృద్ధి చేశారు. ఇప్పుడు దాకా పడుకున్నావా తాగేసి? పిచ్చమందు తాగావా జగన్ పిచ్చమందు? ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు? టీడీపీలో కలిస్తే నీకేమైపోయింది? నీ వల్ల ఏం ఉపయోగం చెప్పండి. ఎందుకు ప్రత్యేకంగా టీడీపీ పార్టీలో కలిసారు కదన్నా, మాకు నచ్చక మేము ఇంకా సార్ అనుకుని సార్తో పాటు వచ్చి, ఎందుకంటే మన కోసం జగన్ బోల్డ్ పథకాలు పెట్టారు. భీమవరం కూడా చాలా అభివృద్ధి చేశారు సార్. ఇంకా సార్ కోసం, ఇంకా పార్టీ కోసం అని పార్టీకి వచ్చేసాను అనమాట. నువ్వు వెళ్ళిపోయి జనసేనలో కలిసిపోయి, టీడీపీలో కలిసిపోయి, వైసీపీలో కలిసిపోతే ఏమైపోయింది? నువ్వు ఇక్కడ ఎంత ఉన్నావో అక్కడ అంతే. ఏమి నీ వల్ల ఉపయోగం లేదు. పవన్ కళ్యాణ్ గారికి నాలాంటి వీరభక్తులు, వీరాభిమానులు కొన్ని కోట్లలో ఉన్నారు. నీలాంటి చెప్పాను కదా, ఎంటుకలు అక్కడక్కడ ఊడిపోతూ ఉంటాయి. ఎక్కడెక్కడ చెప్తే బాగోదు, ఆ ఎంటుకలన్నీ ఊడిపోతూ ఉంటాయి. అవి అతికించుకుంటే బాగోదు కదా. మళ్ళీ ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారికి జెండా ఎత్తేసారు. ఏంటి ఎత్తేసేది? ఆయన ఎలా ఉన్నా, ఎక్కడున్నా ఆయనతోనే మా సిద్ధాంతం, ఆయనతోనే మేము. మా ప్రాణం పోయేంత వరకు ఆయన మాతో ఉన్నంత వరకు. ఆయన మమ్మల్ని వదిలేసి వెళ్ళినా సరే మేము ఆయనకి వెనకాలే ఉంటాం. మేము ప్రాణం పోయినా సరే. ఇంకో విషయం, నా ఏలుకు తెలుసు ఓటు ఎక్కడ పడాలో. అక్కడికి వెళ్ళాక నరికేశారనుకో ఏలు, దుల్లుకుంటే ఎగురుకుంటే వెళ్ళి ఓటుకి ఎక్కడ పడాలో అక్కడ పడుతున్నా ఏలు. అర్థమైందా? ఎందుకంటే నా అణువుకి, నా ప్రతి బొట్టులోనూ పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు. జై జనసేన, జై పవర్ స్టార్. ఎవడే వచ్చినా సరే పేకలేరు కళ్యాణ్ గారిది. వీళ్ళంతా బొచ్చులో ఇలాంటి ఎంటుకలు, ఒక ఎంటుకలు, 2 ఎంటుకలు, ఒక 10 ఎంటుకలు ఊడిపోతే తొప్పేలే, పోనే మంచిదే, అంతే. ఆయన కూడా దిగజార్చుకుని జన సైనికులు లేదా ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకునే వాళ్ళ యొక్క ఆత్మాభిమానం కూడా దెబ్బతినే విధంగా వ్యవహరించిన తీరు వల్ల జన సైనికులే, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులే, మన గౌరవనీయులైన భీమవరం ఎమ్మెల్యే గారు గంధి శ్రీనివాస్ గారు మాట్లాడారు కదా, జన సైనికులు. ఫస్ట్ అది మాట్లాడుతూ నేర్చుకోండి. రేపొద్దున్న నడుం బిగించి పనిచేస్తారని నేను నమ్ముతున్నాను. మీరు ప్రధానంగా ఈ పార్టీలో చేరడానికి కారణం ఏంటి? అసలు ఏ చూసి ఆకర్షితులే జాయిన్ అయ్యారు? మేము యాక్చువల్గా 2014 నుంచి జనసేనలో తిరిగేట్లో అండి. పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేద్దామని అంతే. వీళ్ళందరూ ఎవరో కాదండి. మొన్న I20 మ్యాచ్లో, T20 మ్యాచ్లో అప్పుల పాలు అయిపోయిన వాళ్ళందరికీ అప్పులు తీర్చాడు ఆయన, గంధి శ్రీనివాస్ గారు. ఈరోజు వాళ్ళతో కలిసి జెండాలు ఎంచుకున్నారు. అంతేనండి, అంత పెద్ద మ్యాటర్ ఏం కాదు ఇది. అవన్నీ కామలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కోడి ఎకలాంటివి, ఉప్పు నువ్వు అయితే పక్కకి ఎగిరిపోతాయి. కాబట్టి పెద్ద వీటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదండి, అంతే, వదిలేచ్చు. జై జనసేన, జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు.